హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను వచ్చేసా మీకు ఒక మంచి కథ చెప్పడానికి. మరి కథలోకి వెళ్దామా? ఈరోజు కథ పేరు రైతు బాకీ తీర్మానము. రైతుకి బాకీ తీర్మానము. సరే, కథలోనికి వెళ్దాం. అక్బర్ పాదుషా వారి రాజ్యంలో ఒక రైతు వద్ద ఒక భూస్వామి కొంత సొమ్మును అప్పు తీసుకునేవాడు. ఆ రైతు ఎన్నిసార్లు అడిగినను, ఎంత బ్రతిమిలాడినను ఆ భూస్వామి అతనికి అప్పు తీర్చలేదు. భూస్వామి అంటే ఆ ఏరియాలో బాగా డబ్బుండేవాడు. రైతు అంటే మీకు తెలుసు, పొలం పండించుకునేవాడు. పొలం పండించుకునేవాడి దగ్గర ఒక భూస్వామే డబ్బు తీసుకున్నాడు. ఓకే, అక్బర్ వారితో ఫిర్యాదు చేసుకోమని రైతు ఆ భూస్వామిని అదిలించెను. పాదుషా వారి వరకు వెళితే తగువు ముదురుతుందని జంకి ఉపాయము ఆలోచించెను. నీ అప్పు తీర్చేస్తాను, నీతో నాకు గొడవ దేనికి, పత్రాలు తీసుకుని రమ్మని చెప్పాను. మరి డబ్బు తీసుకునేటప్పుడు పత్రాలు రాస్తారు కదా, ఆ పత్రాలు తీసుకురమ్మని చెప్పాడు. ఎవరు? ఆ భూస్వామి. రైతు మిక్కిలి సంతోషించి పత్రాలను తీసుకొని కామందుని వద్దకు వెళ్తాడు. ఇక్కడ ఆ భూస్వామిని కామందు అని కూడా అన్నారు. ఆ కామందు ఆ పత్రాలను పుచ్చుకొని ముక్కలు ముక్కలుగా చింపివేసి, నీకు నేనేమీ బాకీ లేను, ఎవరికి ఫిర్యాదు చేసుకుంటావో చేసుకో అని గదమాయించి కాపును తరిమివేశాడు. కాపు పాదుషా వారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి న్యాయము జరిపించవలసిందని కోరెను. పత్రము సాక్ష్యాలు లేని ఆ అప్పును పరిష్కరించుట సాధ్యము కానందువల్ల అక్బరు ఆ తగువును బీర్బల్ పరిష్కరించమని చెప్పెను. మరి అప్పు తీసుకున్నందుకు పత్రాలు చింపేశాడు కదా ఆ కామందు. అందుకని చెప్పి అక్బర్ గారు ఏం చేశారంటే ఈ ప్రాబ్లంని బీర్బల్ని సాల్వ్ చేయమని చెప్పారు. రేపు సభకు రావాల్సింది తీర్చేదను తగువు అని బీర్బల్ వారిని పంపించి వేశను. అనంతరం బీర్బల్ కాపు ఇంటికి వెళ్ళి, అతడే కాగితంపై నీకు పత్రము రాసి ఇచ్చెనని ప్రశ్నించెను. తెల్ల కాగితంపై అని అతడు సమాధానం చెప్పెను. రేపు దర్బారునందు నిన్నిదే ప్రశ్న అడిగినప్పుడు గులాబీ రంగు కాగితంపై వ్రాసి ఇచ్చెను అని చెప్పవలసిందని కాపుకి సలహా ఇచ్చెను. ఆ మర్నాడు దర్బారులో కాపు కామందును విచారణ చేయుచు బీర్బల్ కాపును ఉద్దేశించి, ఓయి కామందు, నీకు పత్రము రాసి ఇచ్చాడని అంటున్నావు, ఏ కాగితంపై వ్రాసి ఇచ్చనో చెప్పగలవా అని ప్రశ్నించెను. చిత్తము, గులాబీ రంగు కాగితంపై వ్రాసి ఇచ్చెను అని చెప్పెను. వెంటనే కామందు వానిని అడ్డగించి, నేను తెల్ల కాగితంపై వ్రాసి ఇచ్చాను అని నోరు జారెను. బీర్బల్ అతన్ని బాకీదారుగా తీర్మానించి ఆ కామందు చేత వాని సొమ్ముతో పాటు మరికొంత సొమ్మును కాపుకు ఇప్పించెను. చూసారా పిల్లలు, బీర్బల్ భూస్వామి దగ్గర నుంచి రైతుకి ఎంత తెలివిగా డబ్బులు ఇప్పించాడో. వెరీ గుడ్. మనం ఇంత చిన్న చిన్న విషయాల్ని చక్కగా నేర్చుకుందాం ప్రతిరోజు మంచి మంచి కథలు విని.
సరేనా? ఈ కథ మీకు నచ్చిందా? మీకు ఈ కథ అర్థం కాకపోయినా నాకు కామెంట్స్లో పెట్టండి, మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. సరేనా? మరి కథ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ ఈ కథ వినమని చెప్పండి. ఓకేనా పిల్లలు? మరి ఈరోజుకి పడుకుందామా? మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుద్దాం. సరేనా? గుడ్ నైట్.